ఓం శ్రీ గురుభ్యో నమః. జూన్ 2026 మాస ఫలితాలలో భాగంగా అత్యంత పట్టుదల కార్యదీక్ష కలిగిన మకర లగ్న జాతకులకు ఈ నెల ఎలా ఉండబోతుందో కళ్ళకు కట్టినట్లు మీ నిజ జీవితంలో జరిగే వాస్తవ సంఘటనలతో విశ్లేషించుకుందాం. మకర లగ్న జాతకులు ఈ జూన్ నెలలో ప్రతి అడుగు చాలా ఆచితూచి వేయాల్సిన సమయం ఇది. ఎందుకంటే జూన్ 1వ తేదీన తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి అడుగుపెడుతున్న గురువు మీ 7వ ఇంట సంచరిస్తూ ఊహించని సవాలను విసురుతున్నాడు. కుజ రవి గ్రహాలు కూడా మిమ్మల్ని గట్టిగానే పరీక్షించబోతున్నాయి. అయితే మీ లగ్నాధిపతి యోగకారకుడు శని భగవానుడు మిమ్మల్ని ఈ క్లిష్ట పరిస్థితుల నుండి ఏ విధంగా కాపాడబోతున్నాడో ఇప్పుడు మనం స్పష్టంగా ప్రాక్టికల్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పే ప్రతి పాయింట్ మీ దైనందిన జీవితానికి ముడిపడి ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మకర లగ్న జాతకులకు దేవగురు బృహస్పతి నెల మొత్తం కూడా మీ యొక్క సప్తమ స్థానంలో కలత్ర స్థానమైన భాగస్వామ్య స్థానంలో కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. గురువు ఇక్కడ అత్యంత బలంగా ఉన్నప్పటికీ మకర లగ్నానికి 7వ భావంలో ఉంటూ పూర్తి పాప ఫలితాలు వ్యతిరేక ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ప్రాక్టికల్గా ఇది మీ జీవితంలో ఎలాంటి ప్రభావం చూపుతుందంటే దాంపత్యంలో సవాళ్ళు ఉంటాయి. 7వ ఇంట గురువు యొక్క వ్యతిరేకత వల్ల భార్యాభర్తల మధ్య తీవ్రమైన మనస్పర్ధలు అపార్థాలు వస్తాయి. చిన్న చిన్న విషయాలకు పెద్ద గొడవలు దారితీయవచ్చు. వ్యాపారస్తులు అయితే మీ భాగస్వాములతో అభిప్రాయ భేదాలు కూడా రావడం, ఆశించిన లాభాలు రాక వ్యాపారంలో కొంత స్తబ్దత నష్టాలు చూడడం జరుగుతుంది. అదేవిధంగా 7వ ఇంటున్న గురువు తన సప్తమ దృష్టితో నేరుగా లగ్నాన్ని కూడా వీక్షించడం వల్ల మరిన్ని పాప ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం సన్నగిలుతుంది. శారీరక నీరసం, ఏ పని చేయాలనిపించుకోవడం, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల విపరీతమైన గందరగోళం ఉంటుంది. శని ద్వారా కూడా వ్యతిరేకత వస్తుంది. గురువు యొక్క తన నవమ దృష్టితో 3వ స్థానంలో ఉన్న శని మీద దృష్టి పెట్టడం వల్ల దీనివల్ల గురు ప్రభావానికి చిక్కిన శని భగవానుడు కూడా మీకు 3వ భావానికి సంబంధించిన పాప ఫలితాలను ఇచ్చేస్తాడు. పనిలో విపరీతం బద్ధకం ఆవరిస్తుంది. తోబుట్టువులతో మాట పంటిపలు వస్తాయి. అకారణంగా వాదనలు జరిగే అవకాశం కూడా ఉంది. నెల మొదటి 15 రోజులు సగభాగంలో కుజుడు మీ 4వ స్థానంలో చాలా బలంగా ఉంటూ పూర్తి పాప ఫలితాలను ఇస్తున్నాడు. అదే సమయంలో రవి 5వ స్థానంలో ప్రయాణిస్తున్నాడు. ఈ 15 రోజులు మీ దైనందిన జీవితంలో జరిగే మార్పులు 4వ ఇంట కుజు బలంగా ఉండడం వల్ల ఇంట్లో ప్రశాంతత పూర్తిగా లోపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య వాదనలు వస్తాయి. తల్లిగారి ఆరోగ్య విషయంలో ఆందోళన పెరుగుతాయి. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కుజ దృష్టి ఫలితాలు కుజుడు తన యొక్క దృష్టితో 10వ భావాన్ని చూసుకుంటే 4 నుంచి 10వ భావాన్ని, 11వ భావాన్ని, ఇటు చూసుకుని 7వ భావాన్ని కూడా వీక్షిస్తున్నాడు. ఆఫీసులో బాస్తో టెన్షన్ పడాల్సి వస్తుంది. ఆశించిన ప్రమోషన్లు ఆగిపోవడం, రావాల్సిన డబ్బు చేతికి అందకపోవడం వంటి నిరాశలు ఎదురవుతాయి. ముఖ్యంగా 7వ ఇంట ఉన్న ఉచ్చ గురువుపై కుజుని యొక్క చతుర్థ దృష్టి పడడం వల్ల 7వ భావ ఫలితాలు కూడా మరింత దారుణంగా వ్యతిరేకంగా మారుతాయి. మీరు ఇక్కడ చాలా ఓపిక వహించాలి. అదేవిధంగా చూసుకుంటే రవి సంచారం చూసుకుంటే కనుక ఇక్కడ మొదటి 15 రోజులు 5వ ఇంట ఉన్న రవిపై సాక్షాత్ మీ లగ్నాధిపతి యొక్క దృష్టి ఉండడం వల్ల ఈ సమయంలో మీకు ఒక పెద్ద ఊరట అని చెప్పొచ్చు. దీనివల్ల 5వ భావానికి సంబంధించి శుభ ఫలితాలు వస్తాయి. కష్టకాలంలో మీ తెలివితేటలు చురుగ్గా పనిచేసి కొన్ని పెద్ద సమస్యల నుండి మిమ్మల్ని బయటపడేసుకుంటారు. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. అయితే రవి తన దృష్టితో 11వ భావాన్ని వీక్షించడం వల్ల ఇక్కడ పాప ఫలితాలు వస్తాయి. ఆర్థిక లాభాల పరంగా మాత్రం జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇక నెల ద్వితీయార్థంలో గ్రహస్థితులు మారుతాయి. కుజుడు 4వ ఇల్లు వదిలి 5వ స్థానంలోకి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో రవి 6వ స్థానంలోకి మిథున రాశిలోకి మారుతారు. ఇక్కడ సమీకరణాలు కూడా చిన్నగా చేంజ్ అవుతాయి. కుజుడు 5వ భావానికి రాగానే శని యొక్క దృష్టి మళ్ళీ కుజు మీద పడుతుంది. సో కుజుడు ఇక్కడ శుభ ఫలితాలనే ఇస్తాడు. విద్యార్థులకు చదువు ఏకాగ్రత అమంత పెరుగుతుంది. షేర్ మార్కెట్ లేదా పెట్టుబడి రంగంలో ఉన్న వారికి అనుకోని లాభాలు రావచ్చు. మీ బుద్ధి బలం ఈ సమయంలో అద్భుతంగా పనిచేస్తుంది. కానీ కుజ దృష్టితో వ్యతిరేకత ఉంటుంది. 5వ ఇంట కూర్చున్న మీకు మంచి చేస్తున్న కుజుడు తన దృష్టి ద్వారా అష్టమ స్థానాన్ని, 11వ స్థానాన్ని, 12వ స్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు. ఇక్కడ అష్టమ స్థానం అంటే ఆకస్మిక ప్రమాదాలు, అవమానాలు, 11వ భావం అంటే లాభాలు, మరియు 12వ భావం అంటే వ్యయము లేదా ఆసుపత్రి ఖర్చులు. సో ఈ భావాలను వీక్షించడం వల్ల ఆయా స్థానాలకు పాప ఫలితాలను ఇస్తాడు. చేతికి వచ్చే ఆదాయం ఒక్కసారిగా పడిపోతుంది. భారీగా వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మికంగా పరువు నష్టం కలగడం లేదా గండాలు రావచ్చు. కాబట్టి మాట తీరులో ప్రవర్తనలో అప్రమత్తత అవసరం. సో ద్వితీయార్థంలో రవి కూడా ఇక్కడ 6వ భావాలను ప్రయాణించి 12వ భావాన్ని కూడా వీక్షిస్తున్నాడు. దీనివల్ల రాత్రులు నిద్రలేమి సమస్యలు వేధిస్తాయి. ప్రభుత్వ పనులు లేదా కోర్టు వ్యవహారాల్లో టెన్షన్లు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు మీ బడ్జెట్ దాటిపోతాయి. అయితే ఇక్కడ శని భగవానుడు యొక్క రక్షణ మీకు ఇన్ని గ్రహాలు మకర లగ్నానికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నా, మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా కూడా ఈ నెలలో మిమ్మల్ని వెన్నంట ఉండి కాపాడే ఏకైక శక్తి మీ లగ్నాధిపతి శని భగవానుడే. మకర లగ్నానికి శని అత్యంత శుభగ్రహం. ప్రాణదాత అయిన శని ఇచ్చే రక్షణ గురుగ్రహానికి చిక్కి 3వ భావంలో ఇక్కడ ఇబ్బంది పడుతున్న తన దృష్టి ద్వారా 5వ భావాన్ని, 9వ భావాన్ని, 12వ భావాన్ని కూడా వీక్షించి ఈ భావాలకు సంబంధించిన శుభ ఫలితాలన్నీ కూడా ఇస్తుంటాడు. ప్రాక్టికల్గా మీ జీవితంలో జరిగేది ఇదే. గురు కుజుడు వల్ల మీకు ఎన్ని కష్టాలు, నష్టాలు, గొడవలు వచ్చినా కూడా శని భగవానుడు యొక్క తన దృష్టితో మీ బుద్ధిని సరైన మార్గంలో నడిపిస్తాడు. సమస్యల సుడిగుండాల నుంచి చిక్కున్నప్పుడు చీకట్లో చిరుదీపంలాగా అదృష్టాన్ని ఇచ్చి ఆదుకుంటాడు. మీ తండ్రి గారి సపోర్ట్ మీకు కొండంత అండగా నిలుస్తుంది. మీరు చేసే ఖర్చులు కూడా వృధా కాకుండా ఇంట్లో ఏవైనా శుభకార్యాలకు లేదా మీ విదేశీ ప్రయాణాల కోసం ఉపయోగపడేలా శని అడుగడుగునా మిమ్మల్ని కాపాడతాడు.
అయితే ఇక్కడ రాహుకేతుల గురించి కూడా చూసుకుంటే ఇన్ని రోజులు గురు యొక్క దృష్టి రాహు మీద పడి పాపి ఫలితాలు మీ లగ్నానికి ఇవ్వడం జరిగింది. అయితే రాహు మీకు యోగకారకుడే. ఇప్పుడు రాహు కూడా గురువు యొక్క దృష్టి నుంచి బయటపడి మీకు శుభ ఫలితాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది, మీకు ఒకవేళ మీ జాతకంలో రాహు దశ మిగిలిపోయి కేతు దశ అయిపోయి ఉంటే 2 మరియు 8 స్థానాలకు సంబంధించి ఫలితాలు అనేది బ్రహ్మాండంగా శుభ ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషం వెలువరిస్తుంది. ఆగిపోయినప్పుడు డబ్బు అకౌంట్లో చేరుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాటతో మీ పనులు సునాయాసంగా నెరవేరుతాయి. ఎవరి ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభం వస్తుంది. మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది కూడా. అయితే ఒకవేళ కేతుమాదశ మిగిలి ఉండి రాహు దశ అయిపోతే ఇక్కడ 2 మరియు 8 భావాలకు సంబంధించిన పాప ఫలితాలు వస్తాయి. మీ మాటల వల్లే కుటుంబాల్లో కలతలు వస్తాయి. తీవ్రమైన ధన నష్టం జరిగే ప్రమాదం ఉంది. ప్రయాణాల్లో కూడా వాహన ప్రమాదాలు లేదా ఊహించిన ఆరోగ్య ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా చూసుకుంటే మకర లగ్న జాతకులకు ఈ జూన్ నెలలో గ్రహస్థితులు తీవ్రమైన పరీక్ష పడుతున్నాయి. ముఖ్యంగా దాంపత్య జీవితం మరియు కుటుంబం మరియు వృత్తి విషయాలలో మీరు అపారమైన ఓపికను ప్రదర్శించాలి. ఆవేశానికి అస్సలు తావు ఇవ్వకూడదు. అయితే ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ లగ్నాధిపతి శనిచ్చే అదృష్టము బుద్ధి బలం మిమ్మల్ని ఈ కష్టాల నుండి సురక్షితంగా గట్టెక్కిస్తుంది. ఈ నెలలో మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిహారాలు, గురువు కోసం గురుగ్రహం వల్ల దాంపత్యంలో ఆరోగ్యపరంగా వస్తున్న వ్యతిరేకత తగ్గించుకోవడానికి ప్రతి గురువారము దక్షిణమూర్తి స్తోత్రం పఠించండి. వీలైతే గురువారంలో పసుపు రంగు వస్త్రాలు పేదలకు దానం చేయండి. అయితే కుజుని కోసం, కుజుని వల్ల వచ్చే విపరీతమైన కోపం, వృత్తులు ఎదురై ఒత్తిడి తగ్గడానికి ప్రతి మంగళవారం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసా చదవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ యొక్క లోతైన విశ్లేషణ మీ అందరికి ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. గ్రహస్థితులు ముందుగానే తెలుసుకొని మన ప్రవర్తన మార్చుకుంటే సగం కష్టాలు వాటంతరం అవే దూరం అవుతాయి. ఇలాంటి మరిన్ని ఖచ్చితమైన లోతైన జ్యోతిష్య వాస్తు విశ్లేషణ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందడానికి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మకర లగ్న జాతకులైన మీ బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.